విశాఖ జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపైన ప్రయాణించాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టినప్పటికీ పనులు పూర్తి చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొత్త సీసీ రోడ్ల ప్రతిపాదనలతో రోడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని వాహనదారులు కోరుతున్నారు. విశాఖ పెందుర్తి నుంచి రోడ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రోడ్ల మరమ్మతులు చేయాలని ఒక కొత్త ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఫస్ట్ ప్యాచ్ వర్క్స్ని కంప్లీట్ చేసి తర్వాత నూతనంగా ఎక్కడైతే ఏరియాస్లో రోడ్స్ సరిగా లేవో అక్కడ కనెక్టివిటీస్ని పెంచే విధంగా కూడా ప్రతిపాదనలు అనేవి తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే రోడ్ల మరమ్మతుల కోసం అనేకమైన ప్రతిపాదనలతో పాటు మొత్తం ఏవైతే ఎక్కడైతే రోడ్స్ రిపేర్స్ ఉన్నాయో రిపేర్స్ చేయాల్సిన రోడ్స్ ఎంతవరకు పరిధి ఉంది, అలాగే కొత్తగా వేయాల్సిన కనెక్టివిటీ రోడ్స్ ఎంత అన్న దాని మీద పూర్తిగా గవర్నమెంట్ అయితే ఎక్సర్సైజ్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అందరు మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో పూర్తి చేయడం జరిగింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే రోడ్స్ ఇబ్బందికరమైన వాతావరణం ఉందో వాటిలన్నింటినీ కూడా వేగంగా ఆ మరమ్మతుల పనులు పూర్తి చేయడంతో పాటు కొత్త రోడ్స్ని వేసేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం నేను విశాఖ జిల్లా పెందుర్తి దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది పెనగాడి మండలం అని చెప్పేసి రోడ్, ఇది అంటే వేపగుంట జంక్షన్ నుంచి పెనగాడి రోడ్ వరకు ఉంటుంది. నిన్న ఇక్కడ అంతా కూడా సర్వే అంతా కూడా చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే అర్బన్ ఏరియాస్లో రోడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నప్పటికీ కూడా రూరల్ ఏరియాస్ దగ్గరకు వచ్చినప్పటికీ రోడ్లన్నీ కూడా చాలా మరమ్మతులకి గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 5 ఏళ్లలో కనీసం రోడ్స్ మీద ఒక ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేయటం లేదు అన్నది ప్రధానంగా ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం గుర్తించి వెంటనే రోడ్స్ని రిపేర్ చేసే పనులు అయితే మాత్రం చేశారు. ఇక్కడ వరకు మనం చూసుకుంటే కనుక అనకాపల్లి జిల్లాలో 1442 సీసీ రోడ్లని మంజూరు చేయడం జరిగింది. విశాఖపట్నంలో కనుక చూసుకుంటే కనుక రూరల్ ఏరియాస్లో దాదాపుగా 142 రోడ్స్ని అంటే సీసీ రోడ్స్ని మంజూరు చేయడం జరిగింది. ఏదైతే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే రహదారులు ఉంటాయో ఆ రహదారులన్నీ కూడా సీసీ రోడ్స్లో కొత్త కనెక్టివిటీ రోడ్స్ని వేయడంతో పాటు పాతవి రిపేర్ చేసేదానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే రోడ్డు ట్రాన్స్పోర్ట్ అనేది కరెక్ట్గా లేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. దానివలన మొత్తం అందరికీ కూడా హెల్త్ కాన్షియస్లో కూడా ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. బాబు, ఈ రోడ్ ఎలా ఉంది అంటే రోడ్స్ చాలా గుంతలన్నీ చాలా ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ గొయ్యలో పడితే కనుక వెహికల్స్తో చాలా ఇబ్బందులు వస్తాయి, నడుము నొప్పులు రావడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మరి ప్రభుత్వం అవన్నీ కూడా రిపేర్స్ చేస్తామంటున్నారు కదా, మీరు ఈ రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి ఏం చెప్పాలి? 10 సంవత్సరాలు పెట్టి రోడ్లు ఇలాగే ఉన్నాయి. నేనే కప్పుతాను ఈ గుంతలన్నీ 10 సంవత్సరాలు పెట్టినాయి. నాకు జేసీపీ ఒకటి ఉన్నది, 3 ట్రాక్టర్లు ఉన్నాయి. ఎవరు పట్టించుకోలేదు. నిన్న కూడా నేనే కప్పాను ఈ కూతులన్నీ. ఎవరు అంటే గవర్నమెంట్ ఇప్పుడు నిన్న కూడా ఎంక్వైరీ చేశారు. ఇక్కడ ఈ రోడ్స్ అన్ని రిపేర్లు చేస్తాం, కొత్త రోడ్స్ వేస్తామని అంటున్నారు కదా, ఆల్రెడీ వేశారు కదా. అంటే సో ఇక్కడ మీకున్న ఇబ్బందులు ఏంటి? పెద్ద పెద్ద గుంతలు పడిపోయి అందరూ పడిపోతుంది. నేనే బాధ అనిపించి రోడ్డు కప్పుతున్నాను. చాలా మంది పడిపోతున్నారు, లేడీస్ పడిపోతున్నారు. నేనే కప్పుతున్నాను గుంతలన్నీ. ఎవరు పట్టించుకోవట్లేదు, నాయకులు కూడా ఎవరు కూడా అస్సలు. ప్రతి నాయకుడు ఇలాగ తిరగడమే, ఎవరూ పట్టించుకోవట్లేదు. నేనే కప్పుతున్నా 5 సంవత్సరాలు పెట్టి. ఇది ఆ పెవుతులో పట్టించుకోలేదు, కప్పాను. ఈ పెవుతులో కూడా పట్టించుకోవట్లేదు. కొంచెం రోడ్డు కూడా బాగు చేస్తారని చూస్తున్నాను. ఇది ఇక్కడ చూస్తే స్థానికులు చెప్తున్నమాట. ఎందుకంటే రోడ్స్ అన్నివి రిపేర్స్లో ఉన్నాయి, మేము ఇవన్నీ స్వయంగా మేమే కొంత రిపేర్స్ చేసుకుంటున్నప్పటికీ కూడా 5 ఏళ్ల నుంచి ఆ పని చేస్తున్నాం, అయినా కూడా దీనికి మోక్షం అయితే కలగట్లేదు అని అంటున్నారు. ఏమంటే మీరు ఈ రోడ్లో ప్రయాణం చేస్తున్నారు కదా, జనరల్గా ఇంత గోతుల్లోంచి ఆటోలు వెళ్ళినా కూడా పైకి ఆ గతుకల్లో ఎక్కి దిగి పడేటప్పటికి నడుము నొప్పులు రావడం, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి. సో మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? దాదాపు జగన్ ప్రభుత్వంలో చేస్తానన్నారు, అప్పుడు చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు వీళ్ళు చేయలేదు. కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరే, యాపగొండ నుంచి పెనగాడికి వెళ్ళే వరకు గుంటలు ఉన్నాయి. ఎవరో దీన్ని పట్టించుకోలేదు. పట్టించుకుంటానని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, పట్టించుకుంటానని ఇప్పుడు వచ్చి 3 మాసాలు 3 నెలలు అయిపోతుంది. ఇది ఇప్పుడు వచ్చి ఏది చేయలేదు. కానీ చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ లక్ష్మీపురం రూటు ఇలాగ పెనగాడికి వెళ్ళే వరకు రూట్లోను. అని మేము దాన్ని దయచేసి చేయమని కోరుకుంటున్నాం. అది అంటే విశాఖపట్నంలో రోడ్లు చాలా బాగుంటాయి, మంచిగా ఉన్నాయి, రోడ్లకు అంత ఇబ్బంది ఏం లేదన్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లోకి ఇప్పుడు మనం వచ్చి చూస్తే మేము వచ్చాము ఇప్పుడు ఇక్కడికి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ రోడ్స్ అన్నీ కూడా కొంత డ్యామేజ్ అయ్యి కనిపిస్తున్నాయి. మరి మీరు ఈ ప్రభుత్వంలో మరి మన జగన్ గారి ప్రభుత్వం వచ్చిన కాంచి రోడ్లు అది వేసేస్తున్నాం అది చేయలేదు.
మరి ఈ ప్రభుత్వం వచ్చింది చేస్తానని ఇది కూడా రోడ్డు కూడా అవడం అయింది. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చి రాలేదు. పెద్ద గుంటలు కప్పుతానని మొన్నే చెప్పారు ఇలాగ మన చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఇప్పుడు వచ్చి అవ్వలేదు. కానీ చాలా జనం ఇబ్బంది పడుతున్నారు. అది ఇది ఇక్కడ సామాన్యులు, అతి సామాన్యులు చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఈయన చూడొచ్చు, మనం ఆల్రెడీ ఈ గోయిలో ఆల్రెడీ దిగినారు. అసలు ఏమంటే రోజు మీరు ఈ రోడ్లో తిరుగుతారు కదా, ఇక్కడ గోతులు అయ్యి చాలా ఇబ్బంది ఉంది అంటున్నారు. మరి రోజు పిల్లలు కూడా పడిపోయారు. మా అబ్బాయి పడిపోయాడు మొన్న, నేను కాక మొన్న. ఈ మట్టికి ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయికి చెప్తారు, మట్టి ఎన్నిసార్లు చెప్పినా మామూలే. పొగలింగ్ ఉంది ఒకటి, రోజుకి చెప్పినా మనం మామూలే. వారం ఒకసారి రోజుకి చెప్పుకోవడం. ఆల్రెడీ గత కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం కానీ మొత్తం అందరూ కూడా వచ్చి రోడ్లు మరమ్మతులు చేయాలి, కొత్త రోడ్స్ వేయాలన్నారు. మరి విశాఖపట్నంకి కూడా 142 సీసీ రోడ్స్ని మంజూరు చేశారు. నిన్న కూడా ఇక్కడ సర్వే చేశారు. సో అంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక కొంత ఏదో చేయాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి? ఇంత పెద్ద పెద్ద రోడ్లు, గోతులు ఉంటే కనుక మనకి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం రావడం, బళ్ళు పాడైపోవడం. వర్షం అయితే ఇబ్బంది, వర్షంలో సరిపోయింది. వర్షం పడితే అసలు గోతులే కన్నా కనమాట, బొల్లు కూడా గోతులు మునిగిపోతాయి. ఇంకేం చేస్తాం? ఏదండి చెప్పండి ఒకసారి, మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా, ఈ రోడ్స్ ఎలా ఉన్నాయి? రోడ్స్ రిపేర్లు అవి చేస్తున్నారు. అమ్మ వైఎస్ఆర్ పార్టీ నుండి వేస్తానన్నారు, ఇప్పటికి వచ్చి వేయలేదు ఎవరు కూడా. ఈ రోడ్డుకే తిరగలేక చచ్చిపోతున్నాం చాలా మంది. చాలా దారుణం, నడవలు నొప్పు, బళ్ళు పోతున్నాయి. ఒక్క బండి కూడా రిపేర్ అయిందే లేదు. ఈ రోడ్లో చాలా దారుణం. చెప్పండి అమ్మా, మీరు రోజు ఈ రోడ్లో ప్రయాణం చేస్తుంటారు కదా, మరి ఈ రోడ్స్ బాగాలేవని అంటున్నారు. ఏంటమ్మా మీకు ఏమైనా ఇబ్బంది లేదా? నడలవి బాధలు వచ్చేస్తున్నాయి మేడం. రోజులకే తిరుగుతాను, మరి ఏడ్చేస్తాం తప్పతో. కూలి పని చేసుకునే వాళ్ళు పొద్దున వెళ్తే సాయంత్రం వస్తాను. ఏస్తాం అంటారు, వేయడం లేదు. మరి ఎప్పుడు వేస్తారో మీనాడు మేడంలో వేయాలి మరి మాకు. ఇది ఇక్కడ కామన్ పబ్లిక్ చెప్తున్నమాట. మనం కూడా ఆ రోడ్ నుంచి ఇప్పుడు నేను ఆ వెహికల్లో మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికీ దాదాపుగా 1 ఫీట్ లోతులోకి, అంటే గోయలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ రోడ్స్లో ప్రయాణం చేస్తే కనుక ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నడుము నొప్పులు వచ్చేస్తున్నాయి, బళ్ళు పాడైపోతున్నాయి. ఇవన్నీ కూడా సామాన్యులుగా మా మీద చాలా భారం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి వీళ్ళంతా కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు. వెరీ కామన్ పబ్లిక్, అంటే వీళ్ళకి ఏమీ పాలిటిక్స్ తెలియదు, లేకపోతే ఎవరు నాయకులు తెలియదు, ఏం తెలియదు. వెరీ కామన్ పబ్లిక్ అంతా కూడా చెప్తా ఉన్నారు. ఏంటి సార్ మీరు రోజు ఇదే తిరుగుతారు కదా? రోజుకి 3 సార్లు 4 సార్లు ఇదే రోడ్డు తిరుగుతానండి. ఇప్పుడు కనీసం 7-8 సంవత్సరాలు పెట్టి ఇదే పరిస్థితి దీనికి. కనీసం ఎప్పుడు మరి జగన్ ఉండేటప్పుడు రోడ్డు వేస్తానని చెప్పన్నారు, గ్రాండ్ అయిపోతున్నారు, తవ్వారు, వదిలేశారు. అప్పుడు నుండి ఇప్పుడు ఆలు వేస్తానని చెప్పారు, ఆలు వేయలేదు. మేము వచ్చిందంటే వేస్తాను చెప్పి అంటున్నారు, వీళ్ళు చేయట్లేదు. రోజు బండి అంతా బండి రిపేర్, అసలు బండి వెళ్ళడానికి భయం వేస్తుంది. రాత్రి పూట అది ఎవడే పైకి వస్తాడో ఏటో ఆ గాటలు తప్పించేటప్పటికి ఆడు మీదకి వస్తాడో పోతాడో లేదో ఆడు మనకు అసలు గుద్ది వలసి రాలేదు. నాకైతే రోజుకి 3-4 సార్లు తిరుగుతాం మేము అక్కడ. మా చాలా ప్రాబ్లం ఉందండి. అసలు కనీసం రోడ్డు అయిపోయిన పోయింది, ఈ గాట కప్పనే సరిపోయింది మాకు. కనీసం ఆ గాట చరి కప్పలేదు. అది కప్పుతాం అంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చి మరి ఎవరు ఏం చేయట్లేదు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు. మొత్తానికి ఇంకా పబ్లిక్ మటుకు ఇంక ఈ రోడ్డు అంటే వెళ్తే భయం వేస్తుంది. మరి మాకు తప్పదు, ఇంకా మేము రాంపురం వెళ్ళాలా, రాంపురం నుంచి మళ్ళీ చింతాకర్ రావాలి. మాకు ఏంటంటే మరి ఈ ప్రభుత్వం వచ్చింది ఏదో చేత చెప్పి కొంచెం ఆశిస్తున్నాం. మరి ఇక్కడ పంచగల రమేష్ బాబు దయచేసి ఈ రోడ్డు కానీ వేస్తే ఇంకా అంతకంటే పుణ్యం మాకు ఏముంటుంది. ఇంకా ఇది ఇక్కడ పబ్లిక్ చెప్తున్న మాటలు మనం స్వయంగా విన్నాం, చూసాం. అసలు ఈ రోడ్డు వేస్తేనే చాలు, మాకు చాలా పుణ్యం చేసినట్టు వీళ్ళంతా కూడా అని చెప్పేసి వీళ్ళంతా కూడా అంటున్నారు. దాదాపుగా దశాబ్ద కాలం నుంచి మేమందరం కూడా ఇలాంటి గతుకుల రోడ్లలోనే ప్రయాణం చేస్తూ హెల్త్ ఇబ్బందులు పడుతూ ఉన్నాము. అలాగే బళ్ళు రిపేర్స్ అయిపోతున్నాయి, చాలా ఇబ్బందికరమైన వాతావరణం. హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, వృద్ధులు వెళ్ళాలన్నా వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంబులెన్సులు కూడా వచ్చే పరిస్థితి ఉండటం లేదు. వర్షం వస్తే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ రోడ్ల మరామతులు అలాగే కొత్త సీసీ రోడ్స్ని వెయ్యాలి అనే ప్రతిపాదన చేశారో అవన్నీ కూడా వెంటనే వేగంగా చేయాలి. సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో కాదు, రూరల్ కనెక్టివిటీస్లో కూడా వీటిలన్నింటినీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ వెంటనే వాటిని ఆ ఇబ్బందుల నుంచి తొలగించే విధంగా చర్యలు వేగంగా స్టార్ట్ చేయాలనేది వీళ్ళంతా కూడా కోరుతున్నారు. ఎందుకంటే నిత్యం ప్రయాణం నరకప్రాయం అయిపోతుంటే ఇంకా మేము ఏ విధంగా మా పనుల మీదకి వెళ్ళాలి, ఎలా హెల్త్ని మేము చూసుకోవాలి అన్నది వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద ప్రశ్నగా, సమస్యగా మిగిలిపోతుంది. అందువల్లనే వీళ్ళంతా కూడా ఒకటే కోరుతున్నారు, కనీసం వెంటనే రోడ్ల మరమ్మతులైనా కూడా చేయాలి అని చెప్పి వీళ్ళంతా కూడా ఒక అభ్యర్థన అయితే చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రోడ్ల మరమ్మతులు, కొత్త సీసీ రోడ్ల నిర్మాణాన్ని ప్రతిపాదించింది కాబట్టి వెంటనే ఆ చర్యలు చేపట్టాలని మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV, విశాఖ.